ఒక ఎగ్గ పరడా నీళ్లు గ్లాస్ పట్రా. మందు కొట్టడానికి గ్యాసు నీళ్లు ఇవ్వద్దని అక్క చెప్పింది తెలుసా? ఓ ఫాస్ట్ ఫుడ్ రాజకుమారికి అంత పొగరెక్కిందా? రాజకుమారి దెబ్బంటే ఏమనుకున్నారా? గుట్లే. గ్లాస్ మంచి నీళ్ళు. భద్రం నీళ్ళు అడుగుతుంటే వినిపించలేదా? ఇస్తానప్పా. ఆ పేరు మోహన్ గారికి మాత్రం నీళ్ళు ఇస్తావా? ఇస్తాను. చూసావు కుమారి, నా పేరు భద్ర అయితే పేరు మోహన్ గారు అంటున్నాడు. ఇలాంటి రౌడీ నా కొడుకులకి ఎలా బుద్ధి చెప్పాలో నాకు బాగా తెలుసు. వద్దు కుమారి, వారితో గొడవకు వదే. పేరు మొహంగా దాన్ని ఉంచుకోరా, రోజు బిర్యానీ తినొచ్చు. ఆగ్రా తిరిగిస్తాను వస్తే. ఇదిగో, వాడి మాటలు పట్టించుకోకు మరి, వాడు అలాగే వాగుతాడు. నాకు నువ్వంటేనే ఇష్టం. నవ్వింది చాలు కానీ పని చూసుకో. నేర్పిస్తాను. మొక్కు పగిలిపోయింది. దెబ్బ కొట్టు. నన్ను కాదు, ఇక్కడ కొట్టు. ఏ రోగంలో ఉన్నావయ్యా? అక్కడ కొట్టాల్సినప్పుడు ఇక్కడ కొట్టావు, నా సామాన్లన్నీ పగిలిపోయాయి. ఏం కాలేదు, ఊరికే టీ తాగుదామని. ఊరికే వద్దులే, డబ్బులు ఇస్తావు. ఎవరు తీసుకుని డబ్బులు తీయదు. అమ్మాయే కన్నగా అరనవ్వే నవ్వగా మతి తప్పి కుర్రాయే ముసాలు పడ్డారే. అమ్మాయే కన్నగా అరనవ్వే నవ్వగా. ఏంటి డాన్స్ చేస్తున్నావు? కాలేజ్ ఫంక్షన్ కోసం డాన్స్ ప్రాక్టీస్ చేస్తున్నానక్క. నిన్ను చూస్తుంటే నాకెంత సంతోషంగా ఉందో తెలుసా? సరే, ఈ రోజు ఏంటి స్పెషల్? నీకు ఇష్టమైన చికెన్ నూడిల్స్ ఇందులో ఉన్నాయి, తిను. తెస్తే మాత్రం సరిపోదు, నువ్వే తినిపించాలి. స్నానం చేసేస్తాను. అక్క, పల్లవి లెటర్ రాసింది. ఏం రాసింది? ఎగ్జామ్ ఫీజు కట్టడానికి 2000 పంపించమంది. దానికి అలాగే పంపిస్తాను. నేను అలాగే చదువుకోలేదు, మీరేలా చదువుకోండి. ఉగాది పండక్కి రావడం కుదరదని రాసింది. అదేంటి? ఫైనల్ ఇయర్ కదా, బాగా చదువుకోవాలి కదక్క. అలా అయితే ఓకే. పల్లవి, ఈ చోట ఎలా ఉంది చూడు. చాలా బాగుంది. ఈ పూలు ఇదిగో.
ఏడు సురేష్ ఇది తలుపులు తెరిచి ఉన్నాయి. ఈ తలుపులాగే తెరిచిన మనసు నాది. అది నీ ప్రేమకే అంకితం. వెరీ గుడ్. అయ్యో నన్ను దింపు బాబు. అర్జెంటుగా బాత్రూమ్ అయ్యో. పనులు ఎవరు రాలేదా? పనివాళ్ళు కాదు, పెద్ద ఆఫీసర్లు. 9 గంటలు పనివారు. అవును, నీ ఉద్యోగం తెలియదా? నేను అంతగా చదువుకోలేదు, కానీ మా నాన్న రాజకీయాల్లో ఉన్నాడు. కొద్ది రోజుల్లో ఎమ్మెల్యే అవుతాడు, ఆ తర్వాత మంత్రి అవుతాడు. మంత్రి అయితే ఏం చేస్తావు నువ్వు? మా నాన్న మంత్రి అయితే ముందు నీ ఫాస్ట్ ఫుడ్ బండిని ఇక్కడి నుంచి తీసేసి ఓ 5 స్టార్ హోటల్ కట్టించేస్తాను. ఆ తర్వాత? ఆ హోటల్లో ముందుగా మన పెళ్లి జరుగుతుంది. అబ్బో, నీకు చాలా కోరికలున్నావా? నా కోరికలు తప్పకుండా నెరవేరుతాయి. తప్పకుండా. అమ్మకేం పనున్నది అనుకుంటాను. మంచి కళ చెడగొట్టింది. ఎంతమంది అడ్డిస్తున్నా సరే నేను రాజకుమారిని పెళ్లి చేసుకుంటాను. రారా, ఒకసారి ఫోన్ చూడు మోతండి. ఆ ఫోన్ ఇప్పుడే రావాలా? నా బ్యాడ్ టైం కాకపోతే. అవును, ఏంటి రోజు రోజుకి రాజకుమార్ అందాలు పెరిగిపోతున్నాయి? చికెన్ బిర్యానీ తింటాడుగా. మాటలు మర్యాద కానీ లేకపోతే ఎగ్ పొరాట అయిపోతావు. అయ్యి బాబు, ఎగ్ పొరాట అయిపోతాను. ఎగ్ పొరాట నీకు బాగా పొడుచుకొచ్చింది. ఎదుటోళ్ళకి బుద్ధి చెప్పడం కాదురా, సొంత చెల్లెల్ని ఎలా పెంచాలో నేర్చుకోమను. వాళ్ళ గురించి మాట్లాడేంత సీన్ నీకేం లేదులే. చాలా పెద్ద చెప్పొచ్చు. ఆవిడ గారి చెల్లెళ్ళు ఇద్దరు ఎవరెవరితో తిరుగుతున్నారో ఊరంతా తెలుసు. ఒరే వాసిగా, నువ్వు నోరు మూసుకో. అక్కొచ్చే టైంలో నేను వచ్చినట్టు రప్పాడించద్ది. వస్తే ఎవరికి రా భయం? ఆవిడ గారి ముద్దుల చెల్లెలు రంభ ఆ వినోద్ గారితో ప్రేమ గిమంటూ తిరుగుతోంది. నా చెల్లెల్ని ఎవరు ప్రేమిస్తాయంట్రా గొప్పం? నీలాంటి లిచ్చా నా కొడుకుని ప్రేమించమంటారా? అది కాదు, అందరూ చెప్పుకుంటున్నారు, చెప్పాను. చెప్పిన మాటలు కుక్క నువ్వు. ఇంకొక మాట ఎక్కువ మాట్లాడావనుకో చిల్లి చిక్కుని చేస్తాను రా. రవి, నేను మార్కెట్కి వెళ్ళి రావాలి. ఆ బ్యాగ్ ఇలా ఇవ్వు. ఇదిగో. అవును, ఇన్స్టిట్యూట్ దగ్గర రమ్మంటే ఎందుకు రాలేదు నువ్వు? ఇంతకు ముందులాగా వారు కలుసుకోవడం కుదరదు. ఏ, ఎందుకని? ఆ రౌడీ వాసుగాడు మా హోటల్కి వచ్చి నాన్న గొడవలో చేసేవట. అలాగా? అత్తని అమరాని మాటలని అన్నాడు. అలాగా? యూ డోంట్ వరీ. నేను నిన్ను ఎంత గాఢంగా ప్రేమిస్తున్నానో తెలుసా? మీ అక్కకి నేను నాకు చెప్తాను. మా నాన్నగారి పెళ్లికి ఒప్పుకున్నా సరే ఒప్పుకోకపోయినా సరే నేను పెళ్లి చేసుకుని తీస్తాను. ఏదో ఆవేశంలో మనం ఎన్నో అనుకుంటాం, అవన్నీ జరుగుతాయా? జరగదు అనుకుంటే జీవితంలో మనం ఏది చేయలేం. నీకోసం ఏది చేయడానికన్నా సరే నేను సిద్ధంగా ఉన్నాను. సారీ. ఇలా బొంగమూతి పెడితే నువ్వెంత అందంగా ఉన్నావు తెలుసా? పోనా? ఎక్కడికి? అజంతా శిల్పంలా ఉన్నావు. అంతా అబద్ధం. అబద్ధం కాదు, ఈ క్యాంపస్ మొత్తానికి నువ్వే అందగతి. అవును, అందుకే నా మాట వింటా. అమ్మాయే సన్నగా అరుణవే నవ్వగా మరి తప్పే కుర్రాళ్ళు. రాజకుమారి, కుమారి ఇటీవల నేను పట్టుకుంటాను. వద్దులే బద్రి, పర్వాలేదు, నేను తీసుకొస్తానే. అదేంటి కుమారి, నేను నీకు సహాయం చేయకూడదా? ఈ ఊళ్ళో నేనంటే చెప్పిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. మనం ఇద్దరు ఇలా చూశారంటే ఇంకా ఎన్నెన్ని మాట్లాడుకుంటారో ఏంటో. ఎవరు ఏమనుకున్నా సరే నువ్వు భయపడద్దు. నీకు నేనున్నాను. నువ్వంటే నాకు ప్రాణం.
నాకు నా చెల్లెల భవిష్యత్తు ముఖ్యం. నా గురించి నేను ఎప్పుడూ ఆలోచించలేదు. అంతవరకు నేను నీకు తోడుగా ఉంటాను. నేనంటే నీకంత ఇష్టం ఎందుకు? నన్ను ఏం చేసావు బద్రి? నీలో ఉన్న మంచితనాన్ని చూశాను. నిజం చెప్పాలంటే నువ్వు నా కలల రాజకుమారివి అంతే. కలలే కదా, పిల్లలే కాదుగా. రా. రెడీ? కొంచెం కొంచెం లాగా ఇలా తిరుగు, చేయాల బ్యాగెట్, ఈ కాలు ముందు పెట్టు, ఇలా ఇటు. ఇలా టీచ్ చేసావంటే నేను అసలు ఫోటో ఇవ్వను. అందమైన నిన్ను ఇంకా అందంగా తీయాలని నేను కష్టపడుతూ ఉంటే ఏంటి నువ్వు? ఏమిటి, ఏదైనా సినిమా తీయబోతున్నావా? అవును, అందులో నువ్వే హీరోయిన్. హీరో? డౌటే లేదు, నేనే. మరి డైరెక్టర్? నేనే. కెమెరామెన్? ఇంకెవరు? నేనే. ఆహా, అయితే ఆ సినిమాలు ఒక్కడే చూడాలి. చూడు విను, మన పెళ్లికి నీ నాన్నగారు ఒప్పుకున్నారనుకో, అలాగే నాకు ఒప్పుకుందనుకో, అప్పుడు నువ్వేం చేస్తావు? ఏం చేస్తాను, వెంటనే నిన్ను పెళ్లి చేసుకుంటాను, రేపు ఫస్ట్ నైట్ నీ ఇంట్లో చేసేసుకుంటాను. కూర్చో చెప్తాను. ఒకవేళ ఒప్పుకోలేదనుకో, ఆలస్యం అమృతం అన్నారు కదా, ఇక్కడే ఫస్ట్ నైట్ చేసేసుకుంటాను. సురేష్, ఇక ఎగ్జామ్ పూర్తయ్యే వరకు నువ్వు ఎక్కడికి రమ్మన్నా నేను రాను. ఎగ్జామ్స్ అయిపోయాక ఎక్కడికి రమ్మన్నా వస్తావుగా? అదంతా శాస్త్ర ప్రకారం మన పెళ్ళైన తర్వాత. పెళ్ళింటే అర్థమైంది, శాస్త్ర ప్రకారం అంటే అర్థం కాల. నువ్వు నాన్నగారు మా ఇంటికి వచ్చి శాస్త్ర ప్రకారం వచ్చి అర్థం చేసుకోవాలి. అమ్మో, ఫాస్ట్ ఫుడ్ రాజకుమార్ చెల్లెల్ని నేను చేసుకోబోతున్నానని తెలిస్తే మా నాన్నని పార్సల్ చేసి ఫారెన్ పంపించేస్తాడు. ఏ నాకే తింటగా? ఏం తక్కువ లేదు, అన్ని ఎక్కువే. ఏంటి? అది కాదు, కొంచెం తెక్కెక్కుంటున్నాను.
నేను మీతో మాట్లాడను. కోపం వచ్చిందా? ఈ అందాల చిలక చేయి పట్టుకుని మా ఇంటికి తీసుకెళ్తాను. మా నాన్న ముఖం మీద డైరెక్ట్ గా చెప్పేస్తాను, దిస్ ఇస్ మై వైఫ్ అని. ఒప్పుకుంటారా? ఒప్పుకొని చేస్తాడా? లేదంటే లేచిపోదాం. రాజకుమారి, రాజకుమారి. ఎవరు? నేను బద్రీని. నువ్వా? లోపలికి కూర్చో. ఏంటిది? ఇదా గిఫ్ట్. ఎవరిచ్చారు? ఎవరు ఇవ్వలేదు, నేనే తీసుకొచ్చాను నీకిద్దామని. ఏంటి విశేషం? ఇవాళ నా పుట్టినరోజు. పుట్టినరోజా? నా పుట్టినరోజని అమ్మా నాన్న నాకు డబ్బులు ఇచ్చారు. ఆ డబ్బులతో నీకు డ్రెస్ కొన్నాను. ఇది నా బర్త్డే డ్రెస్. ఎలా ఉంది? బాగుంది. ఇదిలా ఉన్నా? తీసుకో. నీ పుట్టినరోజుకి నేను కదా గిఫ్ట్ ఇవ్వాలి. వచ్చే సంవత్సరం ఇద్దుగాలే, ఇప్పుడు నువ్వు ఈ డ్రెస్ తీసుకోవాలి. వద్దులే భద్రే. వద్దనకూడదు, లోపలికి వెళ్ళి ఈ డ్రెస్ మార్చుకుంటారా? నేను ఇక్కడే కూర్చుంటాను, త్వరగా వచ్చి వెళ్ళు. బద్రి, ఎక్కడికి? స్వర్గంలోకి. ఎక్కడికైనా? కాదు, నాతో పాటు నువ్వు ఉన్నావు. ఎలా ఉన్నాను? ఎలా ఉన్నావా? రొమాంటిక్ క్వీన్ షకీలాలా ఉన్నావు. నిజం చెప్పాలంటే నిన్ను ఇలా చూస్తూ డ్యూట్ పాడాలనుంది. హలో, ఎవరన్నా? సురేష్ కి నేను మేనమామనవుతాను. అంటే అంకుల్. సురేష్ ఎక్కడ? గొప్పింటి బిడ్డ కదా, ఇలాంటి గెస్ట్ హౌస్లు బోలెడున్నాయి. ఇప్పుడు ఎక్కడున్నాడో? సురేష్ నేను కలవాలి. మీకున్న సంబంధం? ప్రేమ అదొక్కటి ఉంటే చాలు జీవితానికి. అడ్వైస్ చేయడం లేదు, నీ మంచి కోసమే. నా మాట విన్న నీలాంటి ఎంతో మంది అమ్మాయిలు ఇవాళ గొప్ప స్థితిలో ఉన్నారు. సురేష్ నన్ను పెళ్లి చేసుకుంటానన్నా? ఇలాంటి మాటలు విని విని విసుగు పుట్టింది. ఇప్పుడు నేను చెప్తే నీకు అర్థం కాదులే. మీ అక్క ఉందే రాజకుమారి, తనకి తెలుసు ఈ రాష్ట్రంలో నాకెంత మంచి పేరుందో. ఇంకెప్పుడు ఇక్కడికి రాకు, వెళ్ళు. విషయం చెప్పుకుని ఏడుస్తావా? నాకు మిగిలిందనే నా జీవితం నాశనమైంది. దానికి కారణం నేను కాదు, నీ తొందరపాటు. నువ్వే నా సర్వస్వం అనుకుని మనస్ఫూర్తిగా ప్రేమించినందుకు నా
నాకు బాగా కూడా పడి చెప్పావు. నువ్వు అనేది తప్పు నాదనా? నా తప్పు ఇప్పుడు తెలిసిందే. నిన్ను నేను పెళ్లి చేసుకోవడానికి మా అంకులు ఒప్పుకోవడం లేదు. ఈ పరిస్థితిలో నన్ను ఏం చేయమంటావో చెప్పు. దయచేసి నన్ను మర్చిపో. సురేష్, నీ నిర్ణయం ఏదో చెప్పావుగా, ఇక నువ్వు బయలుదేరచ్చు. అదేంటి అలా పరిగెత్తుకు తీస్తున్నాడు? కుక్కలు వెంట పడ్డావేమో. అక్క అక్క నువ్వు త్వరగా ఇంటికి వెళ్ళాలి. ఎందుకు? పల్లవి చదువుతున్న కార్యక్రమం నుంచి ఎవరో వచ్చారు. ఏమవుతుంది? సరే, మీరిద్దరు ఈ కాయగూరలని తరిగి పెట్టండి, నేను వస్తాను. చెల్లెళ్ళ భవిష్యత్తు కోసం ఎంత కష్టపడే అక్కని నేనెక్కడా చూడలేదు. నేనే కష్టపడుతున్నాను, నన్ను మెచ్చుకోవే. ఎంతకీ ఉల్లిపాయలు కొయ్యమంటావా వద్దంటావా? నువ్వు ఉల్లిపాయలు ఏం కొయ్యక్కర్లేదు, నేనే కోసుకుంటాను. నువ్వు సరే కోసుకో. పల్లవి ఆత్మహత్య చేసుకుందా? ఎక్కడ? హాస్టల్లోనా? నా లెటర్లు ఫోటోలు అవన్నీ తీసేసి దాచిపెట్టు. లేదు, నేను రాను. ఓకే. ఇలాంటి పిచ్చి పని చేస్తుందని నేను ఊహించలేదు. ఊరుకోక, ఎందుకు ఇలా బాధపడతావు? నువ్వు ఎంత ఏడ్చినా చెల్లై తిరిగి రాదు కదా. నాకు బాధగానే ఉందక్క. నాకు తెలుసక్క, పల్లవంటే నీకెంత ప్రాణమో. ఏం కావాలి? ఒక ఫ్రైడ్ రైస్ రాసుకున్నారు. రవి, ఒక ఫ్రైడ్ రైస్. ఓకే. ఏంటా? ఎవరు నువ్వు? నేనెవరో నాకు తెలియదు కదా. నా పేరు రాజకుమారి, అంటే పల్లెడికి అక్కయ్యని. నువ్వు వీరితో తిరిగి చస్తావే. ఏం సురేష్, ఏదేదో మాట్లాడుతుంది. ఈ ఫోటోలు వీరితో ఉన్నది నా చిన్న చెల్లెలు పల్లెది. ఇప్పుడు నీకు అసలు ఏం కావాలి? నా చెల్లెలు పల్లెలా? అది ఉద్దేశం చేస్తే నన్నేం చెప్పమంటావు? తల్లి చావు కారణం నీదే కదరా. నేను చెప్పేది నిజమేనా? నీకేనా పిచ్చి పెట్టిందా? నిజంగా నాకు పిచ్చి పెట్టింది. ఇంకో మాట మాట్లాడారా చంపేస్తాను. ఏమిటి ఇక్కడ కూడా? నిజంగా సురేష్ మావయ్యని. ఓహో, నువ్వేనా ఇక్కడ పక్కలేసే డాక్టర్వి? ఏమన్నావే? నన్నే డాక్టర్ అంటావా? నిన్ను కదిలావే కోసేస్తాను. నా చెల్లిని చంపినందుకు ఏనాటికైనా నీ సాగు నా చేతిలోనే ఉందిరా, నా చేతిలోనే ఉందిరా. పోవా. రంభా, నిన్నెవరు చూడలేదుగా? ఎవరు చూడలేదు, కానీ అక్కని వదిలేసి రావడం నాకు బాధగా ఉంది. నువ్వేం బాధపడకు. నేను ఉద్యోగం చేసుకుని మన పెళ్ళయ్యాక
మీ అక్కయ్యకి లెటర్ రాద్దాం. పని సింధు, మనం ఫారెన్ ట్రిప్ వెళ్దాం. నీకు పాస్పోర్ట్ ఉందా? ఉంది. ఏది వెళ్దాం? నీకు ఏ దేశం అంటే ఇష్టం? మారిషస్. ఆహా, అక్కడ స్పెషాలిటీ ఏంటి? అది ప్రేమికులకి స్వర్గం లాంటిది. ఓ, వీసా ఇవ్వడం కష్టం కాదుగా? అది టూరిస్ట్ ప్లేస్ కదా, వీసా దొరకడానికి పెద్ద ప్రాబ్లం ఏమి ఉండదు. ఆహా, అయితే నెక్స్ట్ మంత్ మన మ్యారేజ్, హనీమూన్ కి మనం మారిషస్ వెళ్తున్నాం. ఓకే. వారి మాటలకు అర్థాలే వేరులే, అర్థాలే వేరులే. హోటల్ మీద పర్వాలేదు. నాకు తెలీదు. మీరు రాజకుమార్ ఎక్కడ రా? ఇంటి దగ్గర ఉంది. ఈ రోజు తను అంతు చేస్తాను. అక్క హోటల్ తెరవలేదే? ఎవరి కోసం తెరవాలి? రంభ కోసమైనా. రంభ కూడా నన్ను మోసం చేసి వెళ్ళిపోయింది. ఎవరి కోసం బతకాలి? ఇన్నాళ్ళు వాళ్ళిద్దరిని చూసుకుని నేను బతికాను. నువ్వు ఈ ఊరి నుంచి వెళ్ళిపోవే. మా అయ్యగారి గురించి నీకు పూర్తిగా తెలియదు. ఆయన తలుచుకున్నాడో నిన్ను పైకి పంపిస్తాడు. ఏ రోజైతే నా చెల్లెలు ఆత్మహత్య చేసుకుందో ఆ రోజు ఆ డాక్టర్ గారిని, ఆ సురేష్ గారిని చంపాల్సింది. నేను తప్పు చేశాను. నా సహనాన్ని పరీక్షించి రెచ్చగొట్టకండి. దమ్ముంటే రారా చూసుకున్నావు. ఆ సురేష్ గారికి టైం దగ్గర పడిందని చెప్పు. నీ అంత తేలుస్తానే. ద్వారా ఏంటి వినోద్, ఈ బీచ్ కు వరకు తీసుకెళ్లకుండా ఇక్కడికి తీసుకొచ్చేదేంటి? నీతో ఎన్నో విషయాలు మాట్లాడాలి. ఇక్కడ ఏ డిస్టర్బెన్స్ ఉండదు. ఇక్కడ మనం ప్రశాంతంగా మాట్లాడుకోవచ్చు. కూర్చో. నడిచి నడిచి కాళ్ళు నొప్పడుతున్నాయి. కష్టపడితేనే జీవితం సుఖంగా ఉంటుందన్నారు పెద్దలు. కాళ్ళు నొప్పి నేను చేస్తుంటే ఫిలాసఫీ చెప్తావేంటి? ఫిలాసఫీతోనే జీవితం మొదలవుతుంది. అబ్బా, నీ సిట్టాపి ఇంకేదైనా మాట్లాడు. ఇప్పుడు ఏం చేయమంటావు? ఎత్తుకొని ఆడించు. పెళ్ళైతే నువ్వు ఎలాగో పిల్లలు కంటావు కదా, అప్పుడు ఆడిస్తాను. సరేనా? రంభ వెళ్ళిపోయిన దగ్గర నుంచి రాజకుమారి దిగులుగా ఉంటోంది. నాతో కూడా సరిగ్గా మాట్లాడడం లేదు. ఒకసారి వెళ్ళి తను ఓదార్చాలి.
ఎందుకంత దిగులుగా ఉన్నా? నన్ను ఎంతో చేసి వెళ్ళిపోయారుగా. అందుకని హోటల్ మూసేస్తావా? ఎవరి కోసం తెరవాలి? బతకాలిగా. ఎవరి కోసం బతకాలి? నా కోసం బతకాలి. ఏంట్రమ్మా అదలా ఉన్నా? ఏమైంది? నా కోసం, నా చెల్లెలి పల్లవి కోసం నా అక్క తన జీవితాన్ని త్యాగం చేసింది. అవునా? మీ ఇద్దరిని పంచడానికి మీ అక్క ఎంత కష్టపడిందో నాకు తెలుసు. ఇది తిను, తర్వాత మాట్లాడుకున్నాం. మన దగ్గర ఉన్న డబ్బులు అయిపోకముందే నా ఉద్యోగం చేసుకోవడం మంచిది. హైదరాబాద్ లో నా ఫ్రెండ్ ఒకడు ఉన్నాడు. వాడు తప్పకుండా నాకు ఉద్యోగం ఇప్పిస్తాడు. ముందుగా ఒకసారి ఫోన్ చేసి వెళ్ళు. అది కరెక్టే. పల్లవిలాగా నువ్వు తొందరగా ఆత్మహత్య చేసుకోవద్దు. నువ్వెక్కడైనా నిన్ను ప్రేమించిన వాళ్ళని పెళ్లి చేసుకుని హాయిగా ఉండమ్మా. కావాల్సిందే. నేను రాజకుమారి. చెల్లిని జీవితాన్ని నాశనం చేసిన ఆ రాక్షసుడు ఎక్కడున్నా వాడిని పట్టుకుంటాను, వాడంతా చూస్తాను, వాడిని చంపేస్తాను. అది నా జీవిత లక్ష్యం. హలో. అరే నువ్వట్రా? ఏంటి విశేషాలు? అదేం పర్వాలేదు. ఏ ఉద్యోగం చేయడానికి నేను రెడీ. 2 రోజుల్లోనా? ఓకే, నేను ఎదురు చూస్తూ ఉంటాను. నువ్వు ఢిల్లీ నుంచి రాగానే నాకు ఫోన్ చేయి. ఓకే సరే, గుడ్ నైట్.
చూస్తుంటే సిటీ ఎంత అందంగా ఉందో చూసావా? ఎప్పుడైనా మనసు బాగులేనప్పుడు ఇక్కడ ఏకాంతంగా కూర్చుంటే కాస్త రిలీఫ్గా ఉంటుంది. నాకెందుకు భయంగా ఉంది వినోద్. ఇదేదో తీవ్రవాదం తిరిగి చోటు అనిపిస్తుంది. నీకు భయంగా ఉందా? ఏ ఉండకూడదా? ఎందుకు భయపడాలి? ప్రేమికులకు ఎప్పుడు భయం అనేదే ఉండకూడదు. ఏ దైవాన వచ్చి మనల్ని పట్టుకుంటే మనం ఏం చేయగలం చెప్పు? నేనుండగా నువ్వు ఎందుకు భయపడతావు? నువ్వేదైనా పెద్ద హీరోవా? హీరోనే. సరే, ఇప్పుడు ఇక్కడ నుంచి వెళ్ళాలంటావు అంతేగా? కమాన్ లెట్స్ గో. ఏ చెరువులో ఏ పాపం చేశాను? ఇలా కొండలో తిరుగుతున్నాను. పాపం కాదు, పుణ్యం చేసుకున్నావు. ఇలాంటి పుణ్యం నాకే అక్కర్లేదులే బాబు. అది కాదు రంభ, సిటీలో తిరిగానుకో ఎవరైనా గుర్తుపడతారు. అందుకే ఇలా కొండలో తిరగాల్సి వస్తుంది. బాస్ బాస్, అది చూడు, రాజమండ్రి రంభ రాలేదు. వాళ్ళ అక్కకి తెలియకుండా ప్రియుడితో లేచొచ్చినట్టుగా ఉంది. ప్రియుడితో లేచొచ్చింది కనుకనే అది మన వల్ల పడబోతోంది. అర్థమైందా? అర్థమైంది. అది దొరికితే మనకి స్వర్గం. ఎవరు లేరు సార్.
ఇందులో ఎవరున్నారు? ఇందులోనే ఎవరు లేదు సార్. లేదా ఇందులో ఒక ఆయన ఉన్నారు సార్. ఎవరు? ఎవరామె? ఆమె నా భార్య సార్. ఐఎమ్ సారీ. నేనేదైనా తప్పుగా మాట్లాడుంటే నన్ను క్షమించాలి. మిమ్మల్ని పోలీసు నుంచి రక్షించడానికి అలా చెప్పాను. మీకు ఇష్టమైతే జీవితంతో మీకు తోడుగా ఉండడానికి నేను సిద్ధం. తొందర వద్దు, బాగా ఆలోచించుకుని మీ నిర్ణయం నాకు చెప్పండి. మనసు ఆ కళంకం పోగొట్టడానికి మిమ్మల్ని నేను పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను. అంకుల్, మీరు ఏమంటున్నారు? జీవితాంతం ఆ రంభ హోటల్లోనే ఉండిపోతుంది అనుకుంటున్నారా? ఇప్పుడు దానికి ఆశ్రయం ఇచ్చిన వాడు చాలా పరుగుబడి కలవాడు. దానికోసం వెళితే మనల్నే పోలీసులు పట్టుకుంటారు. వినోద్ని కొండ నుంచి చంపినందుకు. అంకుల్, ఆ విషయం తర్వాత ఆలోచిద్దాం. ముందుకు వెళ్ళిపోదాం. ఏమైనా అది బతుకుంటే మనకే ప్రమాదం. అంకుల్, అది ఎక్కడ కనిపించినా సరే నేను వదిలిపెట్టను. ఒక్క దెబ్బతో దాని కథ నేను ముగిస్తాను. నీలాంటి పౌరుషవంతుడే నాకు కావలసింది. బెస్ట్ ఆఫ్ లక్. వినోద్ మరణం ఆత్మహత్యనని పోస్ట్మార్టం రిపోర్ట్ రావడానికి, కేసు మూసేయడానికి హంతకులు చేసిన కుట్ర అనుకుంటున్నాను. ఈ విషయంలో నేనేం చేయాలో చెప్పు. ఏ సహాయం చేయడానికైనా నేను సిద్ధం. ఇప్పుడు నేను దిక్కులేని దాన్ని అయ్యాను. ఒక విధంగా నేను దిక్కులేని వాడిని. తల్లిదండ్రులు ఎవరో తెలియని నన్ను అనాథాశ్రమం వాళ్ళు పెంచి పెద్ద చేశారు. నేనిప్పుడు ఒక మంచి పొజిషన్లో ఉన్నాను. నిన్ను చూసిన క్షణం నుంచి నేను అనాథమైన విషయం మర్చిపోయాను. నీ తోడు దొరకడం నిజంగా నా అదృష్టం. రేపు మనిద్దరం అనాథాశ్రమానికి వెళ్ళి
మదర్ ఏంజల్ని కలుద్దాం. ఆమె ఆశీర్వాదంతో మనం భార్యాభర్తలవుదాం. మీరెవరు? మీ పేరేంటి? ఊరు పేరు చెప్పుకోవడానికి నేనేమంత గొప్పవాడిని కాదండి. నేను మీ అంకుల్కి ఫ్రెండ్నండి. ఓహో, అలాగా. ఇంతకీ ఏంటి విషయం? మీ అంకుల్ని ఒకసారి చూడాలి. ఆయన ఊళ్ళో లేరు, పెద్దపురం వెళ్ళారు. అటు నుంచి చిలకూరుపేట వెళ్తారు, అటు నుంచి మంగళూరు వెళ్తారు. ఆయన ఎప్పుడు వస్తారో ఏమిటో ఆ దేవుడికే కాదు, నాకు కూడా తెలీదు. మీ అంకుల్ని నేను అర్జెంటుగా చూడాలండి. అర్జెంట్ అంటే ముఖ్యమైన విషయమే ఉంటుంది. చెప్పక్కర్లేదు, కానీ మీ పేరు చెప్పండి. ఎందుకంటే అంకుల్ వస్తే చెప్పాలిగా. గోర్కి. మీరు తెలుగువారేగా? అవును, అందులో సందేహం ఏంటి? ఎందుకలా అడిగారు? ఏం లేదు, వెరైటీగా ఉంటాను. ఇప్పుడు మీరు అన్నారుగా వెరైటీగా ఉందని, అందుకే పెట్టుకున్నాను. ఎందుకు మీరు ఎక్కడున్నారు? ఉండటానికి 10 నుంచి అడ్రస్ ఏమీ లేదు. సరే, నేను మళ్ళీ వచ్చి కలుస్తాను. గోర్కి మంచి పేరే. నిద్ర రావడం లేదా? నేను ఒక విషయం అడిగితే తప్పుగా అనుకోరుగా? ఏమో అనుకోను, ధైర్యంగా చెప్పు. నాకు అత్తయ్య గురించి పేడకలు వస్తున్నాయి. వెంటనే మా ఊరికి వెళ్ళి అత్తయ్యని చూడాలండి. తప్పకుండా వెళదాం. నువ్వెక్కడున్నావు తెలియక నీ అక్క కంగారు పడుతూ ఉంటుంది. రేపు ఉదయం వెళదాం. ప్రశాంతంగా పడుకో.
కాయము. అంకుల్ వచ్చారా? ఒక వారం అయింది కదా. వారానికే వచ్చానే ఉంది. ఎన్ని ఊర్లో ఎన్ని టూర్లో. ఆయన ఎప్పుడొచ్చినా జైలుకి వెళ్ళక తప్పదు. ఏమంటున్నారు? ఆ రంభ ఆమె భర్త ఇక్కడికి రాబోతున్నారు. అయ్యో, రాజ్కుమారి తెలిస్తే తల తీసేస్తుంది. ఇప్పుడు మీరు ఏమన్నారు? ఏం లేదు, వాళ్ళ అక్క పేరు రాజకుమార్ అంటున్నాను. దాని గురించి ఇప్పుడు ప్రాబ్లం ఏమీ లేదు. వాళ్ళిద్దరూ కలవకుండా ఉంటేనే మంచిదనుకుంటాను. అయితే ఇప్పుడు ఏం చేయాలి? ఆ విషయం చెప్పడానికే నేను అంకుల్ చూడాలని ఇప్పుడు వచ్చాను. ఈ విషయం అంకుల్కి చెప్పాలా? అవును, వెంటనే ఈ విషయం అంకుల్కి చెప్పకపోతే వాళ్ళు మన భరతం పడతారు. అర్జెంటుగా అంకుల్ ఎక్కడున్నాడో కొనుక్కోవాలి. త్వరగా ఏంటి ఆలోచిస్తున్నావు? రెడీ అయ్యిరా. నేను ఇప్పుడే రెడీ. పదండి. డోరు ఆటోమేటిక్గా మూసుకుంటుంది. అయ్యో,
ఏంట్రా పంచుతున్నాను కదా. ఏం పంచడం కంగారు కూడా సరిగ్గా పట్టం లేదురా. ఈ హ్యాండ్రా బాబు నీది. అదేమిటి ఏదైనా పరిగెడుతున్నా ఏంటి నీకు విషయం తెలియదా? ఏ విషయం? మన రాజ్కుమార్ లేదు, తను సురేష్ ని చంపేసి పోలీసులకి లొంగిపోయిందట. ఎలా జరిగింది? ఆ సురేష్ రాజ్కుమార్ ని చంపాలని వచ్చాడట, కానీ తను తిరగబడి ఆ సురేష్ ని చంపారేసింది. ఎలా జరిగింది? పేడా పోయింది. పాపం రాజ్కుమార్ ఎలా ఉందో ఏంటో. నేను జైలుకి వెళ్ళి చూసొస్తాను. అరే మన రమణ ఉందిరా. ఏం జరిగింది? ఆ రాక్షసులు మమ్మల్ని చంపడానికి వస్తున్నారు. ముందుకు వేసారు అడుగు నరికేస్తాను. దగ్గరికి వచ్చారో చంపేస్తాను. రాకు కత్తి తీసుకో. సార్ తొందరపడ్డా. ఆత్మరక్షణ కోసమే వాళ్ళని చంపేశాను. అక్కని చూడడానికి నేను ఇక్కడికి వచ్చాను. ఈ రాజమండ్రి రంభ ఇక తన జీవితాన్ని రాజమండ్రి జైల్లో గడపాల్సిందే.